హెలికాప్టర్లో నుంచి పైనుంచి కిందికి చూస్తే చీమలు బార్లు తీరినట్టుగా వేలాది మంది ఇక్కడికి వచ్చి నాయకులు మోసం చేసిన నాయకులు పదవుల కోసం అమ్ముడు పోయినా ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కంకణం కట్టుకొని ఈ సమావేశానికి వేలాదిగా తరలి వచ్చిండ్రు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా. నర్సాపూర్ అంటే మొట్టమొదట గుర్తొచ్చేది పెద్దలు విఠల్ రెడ్డి గారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, సిపిఐ పార్టీ నాయకుడుగా పేదోళ్ళ గుండెల చప్పుడు రాష్ట్ర శాసన సభలో విఠల్ రెడ్డి గారు వినిపించరు. ఈ ప్రాంత గౌరవాన్ని పెంచరు. ఇవాళ సిపిఐ నాయకులు కూడా మనతో కలిసి నడవడానికి బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి వచ్చినందుకు మా కామ్రేడ్ సోదరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, రాష్ట్రంలోనే నర్సాపూర్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా మిత్రుడు మదన్ రెడ్డి మేమిద్దరము కలిసినాం, మేమిద్దరం కలిసి తిరిగినాం, కలిసి తిన్నాం, కలిసి తాగినామని చెప్పేటోడు ఎప్పుడు చూసినా. ఇన్నేళ్ళు ఆయనకి ఎంబడి ఉండి ఆయన కండగా నిలబడి ఆయనతో ఉన్న మదన్ రెడ్డిని ఒక పార్టీ ఫిరాయించిన నాయకురాలి కోసం ఒక మిత్రుడినే మోసం చేసిండు, ఒక మిత్రుడినే వంచిందంటే చంద్రశేఖర్ రావుకు మీరు లెక్కనా అని నేను అడుగుతున్నా. 50 ఏళ్ళు ఎంబడున్న మిత్రుడిని నమ్మి చంద్రశేఖర్ రావుతో కలిసి నడిస్తే ఈ ఎన్నికల్లో మదన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించలే. మిత్రద్రోహం చేసి చంద్రశేఖర్ రావే మోసం చేసిండు. మోసం చేసిందేమన్నా తెలంగాణ ఉద్యమకారుడి కోసమో, తెలంగాణ అమరవీరుల కుటుంబం కోసమో, తెలంగాణ అభివృద్ధి పదంలో అంతెత్తున పనిచేసిన వాళ్ళ కోసం మోసం చేసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ పని చేయలే. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్నంతసేపు పదవులు అనుభవించి ఆ తర్వాత అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఈ ప్రాంత సమస్యల మీద కొట్లాడాల్సిన నాయకురాలు పార్టీ ఫిరాయిస్తే ఒక నమ్మక ద్రోహికి ఇవాళ బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది మిత్రులారా. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజిరెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా నిర్ణయించి ఈరోజు రాజిరెడ్డి నిర్ణయం సరైనదే అని చెప్పి మీరు వేలాదిగా తరలి వచ్చి ఈరోజు సోనియా గాంధీ గారి నిర్ణయం ఆమె ఆదేశాన్ని బలపరిచినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రాంతాన్ని మీరు వద్దన్నా, మీకు ఇష్టం లేకపోయినా సిరిసిల్ల జోన్లో కలిపి ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు అన్యాయం చేసి ఈ ప్రాంత విద్యార్థుల అవకాశాలను శాశ్వతంగా దెబ్బతీసిందని ఇప్పుడు వేదిక మీద మన మిత్రులు చెప్పినారు. అదేవిధంగా ఈ ప్రాంత విద్యార్థుల నిరుద్యోగ యువకుల యొక్క ఆలోచన నర్సాపూర్ను చార్మినార్ జోన్లో కలపాలని తప్పకుండా మీ విజ్ఞప్తిని కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. మీ మనసులో ఏముందో తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అని నేను ఈ ప్రాంతంలో చెప్తున్నా. అదేవిధంగా ఈ నర్సాపూర్ ప్రాంతం అంటే మా లంబాడి సోదరుల అడ్డ, మా లంబాడి సోదరుల గడ్డ. ఈడ తండాలు చాలా ఉన్నాయి, అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ లంబాడి సోదరుల తండాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ,
సీసీ రోడ్లు కానీ తాగడానికి నీళ్లు కానీ విద్యుత్తు కానీ వాళ్ళు గౌరవంగా బ్రతకడానికి ఏ రకమైన అవకాశాలు కల్పించలే. అదేవిధంగా వాళ్ళకు ఉపాధి కల్పించలే. కానీ లంబాడి సోదరుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని వేధింపులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. అందుకే నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న లంబాడి తాండాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు 100 కోట్లు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ తండాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు 100 కోట్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయి 10 ఏళ్ళు అయింది. ఆయన కొడుకు అల్లుడు మంత్రులై 10 ఏళ్ళు అయింది. ఆయన బిడ్డ ఎంపీ అయింది. ఓడగొడితే ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కావలసిన పదవులు ఇచ్చుకున్నాడు. 1000 ఎకరాల ఫామ్ హౌజులు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి. వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. వాళ్ళు ఇవాళ బంగారు పల్లెంలో తింటుండ్రు. బంగారు పల్లెంలో తినుకుంటూ మేము తెలంగాణను బంగారు తెలంగాణ చేసినామని ఇవాళ ప్రజల్ని మోసిస్తున్నారు. ఇవాళ తెలంగాణ బంగారు తెలంగాణ కాలే. ఇవాళ తెలంగాణ బొందలగడ్డ తెలంగాణ అయింది. ఇవాళ తెలంగాణ బెల్ట్ షాపుల తెలంగాణ అయింది. తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 కేసీఆర్ చెప్తున్నాడు. దేంట్లో నెంబర్ 1 అయ్యా? రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 1, నిరుద్యోగ సమస్యలో నెంబర్ 1, 1800 బార్ షాపులు, 3000 వైన్ షాపులు, 62,000 బెల్ట్ షాపులు ఇచ్చి దేశంలోనే నెంబర్ 1 తాగుబోతుల అడ్డాగా తెలంగాణను మార్చిన చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావుది. అందుకే మిత్రులారా, మిత్రద్రోహి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావును నర్సాపూర్ అభివృద్ధికి అడ్డంకిగా మారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్మించి మోసం చేసిన సునీత లక్ష్మారెడ్డి గారిని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ జెండా పోయినసారి 2018లో నేనే గెలిపించడానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన. ఈ ప్రచారానికి వచ్చినందుకు, సునీతమ్మకు మద్దతు ఇచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నర్సాపూర్లో నా మీద 2 కేసులు పెట్టింది. ఇప్పటికీ కోర్టు చుట్టూ నేను కేసులు తిరుగుతున్నా. నీ కోసం ప్రచారం చేయడానికి నేను వస్తే నా మీద కేసులు పెట్టిండ్రు. కేసులు పెట్టిన కేసీఆర్తో కొట్లాడకుండా శత్రువు పక్కన చేరి శత్రువు చేతికి కత్తించి మా కార్యకర్తల ఈ పుల్లో పొడువు ఎన్నుపోటు ఒడువు అని చెప్పి శత్రువు పక్షాన చేరుడు నీకు తగుదునా అని నేను సునీత లక్ష్మారెడ్డి గారిని అడుగుతున్నా. ఇవాళటి కూడా కేసులు అట్లనే ఉన్నాయి. ఆమెకు ఆల్రెడీ ఒక పదవి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. అంటే శత్రువు పంచన చేరినోళ్ళను ఏ రకంగా గెలవనిస్తారని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఒకటే మాట విజ్ఞప్తి చేయదలుచుకున్నా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టాలలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ వాళ్ళు మన మీద అక్రమ కేసులు పెడుతున్నప్పుడు మన పక్కన నిలబడి కొట్లాడాల్సిన నాయకులు అమ్ముడు పోయి కేసీఆర్ పంచన చేరిన వాళ్ళని ఎవరిని కూడా అసెంబ్లీ గేటు తాకనియొద్దు, అసెంబ్లీలో అడుగు పెట్టనివద్దు. నమ్మక ద్రోహులు ఎవరైనా, వాళ్ళు సొంత వాళ్ళైనా, ఇంటోళ్ళైనా, బంధువులైనా, ఆడబిడ్డలైనా బండకేసి కొట్టాల్సిందే, కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందే. అదేవిధంగా నిన్న కేసీఆర్ మాట్లాడుతున్నాడు. పాలమూరు జిల్లాకు పోయినప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యం అని. నేను చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావుకు, ఇందిరమ్మ రాజ్యం అంటే మా లంబాడి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చిన పార్టీ ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ప్రతి పేదవాడికి ఉండడానికి నిలువ నీడనిచ్చి, పక్కా ఇల్లిచ్చి, ఇందిరమ్మ ఇల్లిచ్చి ఆత్మగౌరవంతో బతకనిచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. భూమే ఆత్మగౌరవం. భూమే ఊర్లో, గ్రామంలో మన గౌరవం తెచ్చిపెడుతుంది. అట్లాంటి గౌరవాన్ని తెచ్చిపెట్టే 25 లక్షల ఎకరాల భూములు
దళితులకు అసైన్మెంట్ పట్టాలు పంచిపెట్టి ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బ్రతికే అవకాశం దళితులకు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. అదే విధంగా లంబాడి ఆదివాసీ సోదరులకు పోడు భూములు దున్నుకుంటున్న వాళ్లకు 12 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే నాగార్జున సాగర్ కట్టిన రాజ్యం, శ్రీశైలం కట్టిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, ప్రియదర్శిని, జూరాల ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్, శ్రీపాద, ఎల్లంపల్లి, అదే విధంగా దేవాదుల, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ సాగునీటి ప్రాజెక్టులు కట్టి 70 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.